ప్రభువు పేరట మీ అందరికీ శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానము. ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 9వ వచనము. ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఏదైనా కార్యం చెయ్యాలి అని అనుకుంటే దాన్ని ఆపగలిగిన వారు ఈ లోకంలో ఎవ్వరూ లేరు. చాలామంది చాలా పనులు మొదలు పెడుతుంటారు కానీ దానిని కడముట్టించలేరు. కారణం, దేవుని చిత్తాన్ని, ఆయన ఆలోచనలను ప్రక్కన పెట్టి అన్యజనుల అవిశ్వాసుల ఆలోచనలను లక్ష్యపెట్టడమే. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. కాబట్టి మనం ఏ కార్యమైనా ఏ పనైనా మొదలు పెట్టేటప్పుడు దేవుని చిత్తం చొప్పున, ఆయన ఆలోచన చొప్పున చేసినట్లయితే ఆ కార్యం స్థిరపరచబడుతుంది, నెరవేరబడుతుంది. దేవుని ఆజ్ఞ లేకుండా మనమెవ్వరము భోజనమే చేయలేము. అలాంటిది ఆయన ఆజ్ఞ లేకుండా ఏ పని ప్రారంభించినా అపజయం తప్ప విజయాన్ని చూడలేము. కనుక ఏ పని ప్రారంభించినా దేవునితో ప్రారంభించి విజయాన్ని పొందుకుందాం, అన్నింటా స్థిరపరచబడుదాం. కనుక మంచి ఆలోచన చెప్పగలిగిన దేవునికి, మాట మాత్రం సెలవిచ్చి సమస్తం చేయగలిగిన ఆ ప్రభువుకి ప్రార్థిద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఆది సంభూతుడా, అద్వితీయుడా, నీకు వందనాలు. నీ ఉచితమైన కృపను బట్టి నీకు స్తోత్రములు. మాట మాత్రం సెలవిచ్చి శూన్యములో సృష్టిని వ్రేలాడదీసిన దేవా, మా పనులు, మా ప్రయత్నాలు మీకేపాటివయ్యా? అయ్యా, మనుషుల ఆలోచన చొప్పున కాక మీ ఆలోచన చొప్పున, మీ ఆజ్ఞ చొప్పున పనులు ప్రారంభించి కడముట్టించే ధన్యతను మా అందరికీ దయచేయమని యేసు నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మీకేమైనా ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే దయచేసి కామెంట్ చేయండి. తప్పక ప్రతి ప్రార్థన అవసరత గురించి అనుదినము ప్రార్థిస్తాము. ఈ రోజంతటిలో దేవుని యొక్క కృపాక్షేమములే మీ ముందు వెనుక మీకు తోడుగా ఉండి మిమ్మును నడిపించును గాక.